ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని మా నాయకుడు మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి సూచనల మేరకు ఈరోజు అన్ని డివిజన్లో ఎన్టీఆర్ వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగానే ఈరోజు ఎలంవారి దినలో ఈ కార్యక్రమాన్ని మన మధు గారు కావచ్చు, నరసింహరావు కావచ్చు, ప్రసాద్ కావచ్చు, తిరుపతి గారు కావచ్చు, చంద్ర కావచ్చు, మధు అందరూ కూడా, మహేష్ కావచ్చు, కలిసి ఇంత జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా చంద్ర అడిగింది, ఈ గ్రామస్తులు అడిగిన పనులు ముఖ్యంగా ఈ నారాయణ గారి దృష్టిలో కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఆ వర్క్ వలగమూడు రోడ్లో స్టార్ట్ అయింది. 6 లైన్ చేస్తూ అక్కడ ఫ్లైఓవర్ దాని కంటిన్యూవేషను. ఇది కూడా చింతాడిపాలెం దగ్గర కూడా ఫ్లైఓవర్, ఈ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఆ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ని కంటిన్యూవేషన్ అప్ టు చింతాడిపాలెం వరకు, ఎలంవారి దాటి చింతాడిపాలెం వరకు 4 లైన్ లాగా సెంటర్ డివైడర్ పెట్టి ఈ కాలం కూడా రివిట్మెంట్ వాళ్ళు కట్టి ఇవన్నీ కూడా ప్రపోజల్స్ రెడీ అయినాయి. ప్లస్ ఈ ప్యాచ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ప్యాచ్ వర్క్స్ విత్ ఇన్ ఏ వీక్లో ఎక్కడ గుంట అనేది ఎలంవారి దీనిలో ఈ 3 బూతుల్లో కావచ్చు ఎక్కడ ఒక్క గుంట లేకుండా చేస్తామని పత్రికా ఎన్టీఆర్ అంతేకాకుండా చంద్ర వాళ్ళ నాన్నగారు ఈ మధ్య కాలం జరగడం జరిగింది. ఆయన పేరు మీద వారు ఆల్రెడీ స్థలం కొంత శ్మశాన వాటి కింద ఇస్తానన్నారు. దాన్ని కూడా గవర్నమెంట్ స్థలం కూడా కలిపి దాన్ని మంచిగా నిర్మిస్తామని నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 13వ డివిజన్లో ఎలంవారి దీనిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఎలంవారి దీనిలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు, అదేవిధంగా ఈ వార్డు ఇన్ఛార్జీలు మరియు బూత్ కన్వీనర్లు, బిఎల్ఏలు, అదేవిధంగా ఈ వార్డు నాయకులు, అధ్యక్షులు తిరుపతి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఊట్కూరు చంద్ర గారు, కాయల మధు గారు, మహేష్ గారు, తానే మస్తాన్ గారు, ప్రశాంత్ గారు, ప్లస్ అశ్విన్ గారు చెప్పాను బాగా భారీగా పాల్గొని ఈరోజు, అదేవిధంగా యువత ఇన్ఛార్జి లేఖిన్ గారు, అదేవిధంగా ఇంకా ఇక్కడ యువత అధ్యక్షులు ఈ వార్డుకి మన మహేష్ ఇన్ఛార్జిగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాల్గొని, వీటితో పాటు కార్పొరేటర్ శ్రీకాంత్ గారు, అదేవిధంగా 11వ డివిజను మన బాలకృష్ణ గారు, అదేవిధంగా మన కండ్రి గారిని జయప్రదం చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లో 83 కల్లా 9 నెలల్లో పార్టీని పవర్లోకి తీసుకొచ్చిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. షార్ట్ పీరియడ్లో పార్టీని స్థాపించి ఒక అధికారం చేజిక్కున్న వ్యక్తి ఎవరంటే స్వర్గీయ ఎన్టీ రామారావు. దేశంలోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి, తెలుగువారికి గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మి ఆ స్లోగన్తో ప్రజల్లోకి వెళ్ళిన వ్యక్తి ఎవరంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. బడుగు బలహీన వర్గాలని ఆశాజ్యోతిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లోనే 83లోనే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరై అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. మొట్టమొదటిసారిగా కిలో బియ్యాన్ని రూపాయికి ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉందంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. అంతేకాకుండా మహిళలకు సమాన హక్కు కల్పించాలని రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు మహిళలకు కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉండారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్టీ రామారావు తీసుకొచ్చిన సంస్కరణలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా
మా వయసు మా అనుభవం సరిపోదు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే. దానికి ముఖ్యంగా ఈ అవకాశాన్ని కల్పించిన ఎలంవారి దిన్ని మా వార్డు, మా సొంత వార్డు ఎలంవారి దిన్ని మా సొంత బూతు 247లో ఈరోజు ఇంత ఘనంగా జరిపించిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఉండే వాళ్ళందరికీ కూడా పట్టాలు రెడీ అయినాయి, ఊళ్ళో కూడా రెడీ అయినాయి. ఆ కాలం తీసేటప్పుడు కావచ్చు, ఊళ్ళో కావచ్చు, అందరికి కూడా పట్టాలు ఇచ్చి ఒక మంచి హౌసింగ్ ఏర్పాటు చేసి, ఇల్లు ఏర్పాటు చేసి వాళ్ళని మంచిగా చూసుకునే రకంగా చేస్తామని. ఇది మంచి ప్రభుత్వం, మంచిగా చేస్తుంది, ఎవరిని ఇబ్బంది పెట్టదు. కాకపోతే కొద్దిగా టైం తీసుకుంటున్నాం. హరిబురిగా చేసి 10 మందిని ఇబ్బంది మేలు చేసేటప్పుడు ఇంకో 10 మందిని బాధ పెట్టే రకం కాకుండా అందరికీ మేలు జరగాలనే ఉద్దేశంతో మంచిగా ముందుకు. ఈరోజు అన్ని డివిజన్లో ఎన్టీఆర్ వర్ధంతిని నివాళులర్పిస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 13వ వార్డులో ఎలంవారి దిల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయనకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, సంస్కరణ తీసుకొచ్చిన వ్యక్తి అంటే ఎన్టీ రామారావు గారే. ముఖ్యంగా ఆడవారికి ఆస్తి హక్కు, ఆడవారికి రాజకీయాల్లో రిజర్వేషన్లు కల్పించి వారు కూడా నాయకత్వ లక్షణాలు కల్పించిన వ్యక్తి ఎవరంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఇంకా పెన్షన్ కావచ్చు, కిలో రూపాయికి బియ్యం కావచ్చు, ఇంకా విద్యార్థులకి ఉపాధి కావచ్చు, ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. రైతులకైతే సబ్సిడీలో ఎరువులు కావచ్చు, లోన్లు కావచ్చు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే స్వర్గీయ ఎన్టీ రామారావు. ఇంకా చెప్పుకుంటూ పోతే మా అనుభవం చాలదు, మా వయసు చాలదు ఆయన గురించి చెప్పాలంటే. అందుకని ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఎలంవారి దిన్ని ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.